ఏం కీలు బొమ్మల ఆట ఏం మీ ఇంట్లో చెస్ ఆడుకుంటారా మీరేమన్నా ప్రజలతోటి ప్రజా నిర్ణయంతో అంత పిచ్చోళ్ళే కనబడుతున్నాం. మళ్ళీ ఒక కోటరు 500 రూపాయలు పడేస్తే వాళ్ళే ఓట్లేస్తారు అనే ధీమా కదా మీకు? ప్రతిపక్షాలు పెట్టినామంటే ప్రజల పక్షంలో పెట్టినామన్నట్టు లెక్క. కూర్చోండి, మీ లెక్క ధర్నా చౌకులు ఎత్తేస్తామని అంటలేరు కదా వీళ్ళు. ధర్నా చౌకులు పెడతామంటారు, రండి ప్రజాక్షేత్రంలో మాతో పాటు ధర్నాలు చేయండి. సక్రమంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయరు, లేకపోతే జీతంలోకి వెళ్ళి తీసేస్తాం. ఇక తెలంగాణ జనాలందరికీ శుభ సాయంత్రం. ఇక పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఈ మన తెలంగాణ అసెంబ్లీలో మన పోరాట వీరులు ధీరులు శూరులు ఒక్కరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతోటి పోటీగా అసెంబ్లీని నడిపించారంటే ప్రజలకి ఇలా న్యాయం జరిగిపోయింది, కర్వింది అయిపోయింది. మొత్తం ఫోన్లలో సోషల్ మీడియాలో మా లీడర్ ఏమన్నాడు కౌంటర్ ఏమి ఇచ్చిండు, దుమ్ము దిలిపిన మా మంత్రి, దుమ్ము దిలిపిన మా ఎమ్మెల్యే, గిందుకు ఆమె మళ్ళీ గెలిపించింది. ఈ 5 ఏళ్ళు మన ఎత్తి మీద ఎక్కి కూర్చుంటారు. మేము కష్టపడి లైన్లో నిలబడి ఓట్లు వేసి పన్నులు కట్టి మిమ్మల్ని అసెంబ్లీ తొలిస్తే మీరు ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరు విమర్శలు, 50 ఏళ్ళ కింద చరిత్రలు తప్పితే, ఒకరి మీద ఒకరు బురదాలకుండా తప్పితే మాకు పనికొచ్చే ముచ్చట్లయితే ఒక్కటి మాట్లాడిస్తలేరు. ఈ టైటిల్ అది పెట్టినాం మనం, చరిత్రనే సప్పరిస్తారా మనకి, అంతే చరిత్రను సప్పరించుకుంటూనే కూర్చున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఓడిపోయిన వాళ్ళు మరి ప్రతిపక్ష పాత్ర మంచిగా పోషిస్తారా అంటే వాళ్ళు కూడా గదే, మీ 50 ఏళ్ళ కాంగ్రెస్ సరే పాలన మాకు తెలియదా, 50 ఏళ్ళ చరిత్ర మంచిగా లేదనే కదా వెనకసిక్కి మీకు అవకాశం ఇచ్చింది. ఈ 10 ఏళ్ళలో మీరేమో పొడుతారనే కదా మీకు అవకాశం ఇచ్చింది. మీరు ఓడలేదని మిమ్మల్ని దించి వీళ్ళకి ఇచ్చినాం కదా. మళ్ళీ గదే పాత చరిత్ర అవగొత్తా. ఈ 10 ఏళ్ళలో నువ్వేం చేసినావో చెప్పు, వీళ్ళు ఏం చేయాలనో చెప్పు, మీరు కూడా ఏం చెప్తారో చెప్పాలి. గిట్ల నడవాలి అసెంబ్లీ, కానీ ఒకటే పెంట. ఇక ఏంది ఫస్ట్ రుణమాఫీ, కనీసం రుణమాఫీ పడతలే అని చెప్పేసి జనాలు కొట్లాడుకుంటారు. మరి ఏమైందో ఎవరికి తెలుస్తలేదు. మరి అసలు ప్రభుత్వం ఏమన్నా కొత్త విధానాలు రూపకల్పన చేస్తుందా? ఇప్పుడు నిజంగానే యాస్టేజ్గా పాత పద్ధతులని చేస్తుందా? అసెంబ్లీలోకి పోయి ముచ్చట అడగాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు రుణమాఫీ ముందుగానే చేస్తామన్నారు, ఏమైంది ఇవారకు దిక్కు దివాన్ లేదు, ఎప్పుడు ఇద్దామనుకుంటారు అని చెప్పేసి అడగాలి. వాళ్ళు సమాధానం చెప్పేదాకా వేచి చూడాలి. ఒకటే బొబ్బ, ఈ లొల్లి మధ్యలో అసలు సమస్యలు పక్కకు పోతున్నాయి. ఈ రుణమాఫీ గురించి అడగరు. ఇక ఈ ప్రజావాణి గురించి అయితే మీరు కొత్తగా ప్రజావాణి పెట్టేది ఏంటి అధ్యక్ష? మా తెలంగాణ మా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతి వారం ప్రజావాణి నిర్వహించినాం ప్రతి కలెక్టరేట్ అని. మరి ప్రతి వారం ప్రజావాణి నిర్వహించిన కరెక్టే, కానీ అక్కడ సమస్యలు ఎన్ని సాల్వ్ అయినాయి? మరి అదే ప్రజావాణి అన్ని జిల్లా కేంద్రాల్లో సక్సెస్ఫుల్గా నడుచుంటే, సమస్యలన్నీ సాల్వ్ అయి ఉంటే, ఇలా ప్రగతి భవన్కు కిలోమీటర్ల మేర ఎందుకు జనాలు క్యూ కడుతురు? అక్కడ వ్యవస్థ లోపం ఫ్లాప్ అయింది కాబట్టి అక్కడ దాకా వచ్చారు. మీరు అది కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఈ రుణమాఫీ ఇదంతా జనాలంతా ఈ ప్రతిపక్షాల పాత్ర ఎట్లుండాలి, అధికార పక్షం యొక్క వైఖరి ఎట్లుండాలి అని చెప్పేసి ఆలోచన చేయాలి. ఈ సొల్లు చూసుడు బంద్ చేసేరు. వీళ్ళంతా సొల్లు మాట్లాడుతారు, పనికొచ్చేది ఏం మాట్లాడతారు. ఇంకొక ముచ్చట మాట్లాడతాడా, ఇది చీమలు పెట్టిన పుట్టలో పాము లెక్క దూరి ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అన్నాడు. ఇక కేటీఆర్ ఏం ముక్కోలే, దానికి దామోదర రాజనరసింహ లేచి ఒక కౌంటర్ కూడా ఇచ్చాడు. మా పార్టీ హైకమాండ్ మేమందరం కలిసి మా దగ్గర ఒక పద్ధతి ఉంది, మేము ఒకటి ఫాలో అవుతామని చెప్పేసి. వాస్తవమే కదా, నామినేటెడ్ పదవి అని చెప్పేసి కేటీఆర్ విమర్శిస్తుండు. అంటే సరే మీది ప్రాంతీయ పార్టీ, మీ నాయన ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే నువ్వవుతావు, లేకపోతే నీ కొడుకు అవుతాడు, లేకపోతే నీ బావ అవుతాడు. లేకపోతే టక్మని డిసిషన్ అయిపోతుంది. బయట వేరే కులాలకు వేరే సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి ఇచ్చేంత గొప్ప అయితే కారు కదా మీరు. కనీసం ఉప ముఖ్యమంత్రులన్నా గౌరవించుకునే పరిస్థితులు అయితే మీరు లేరు కదా. ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటారు, అండ్ మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ఒక ముఖ్యమంత్రి నిర్ణయించడం కరెక్టా, లేదంటే ఏకఛత్రాధిపత్యం లెక్క డిసిషన్ తీసుకోవడం ఇంపార్టెంటా? ఇక్కడ కాంగ్రెస్లో 60 చిల్లర ఎంత గెలిచినా వాళ్ళందరూ మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ఎవరైతే బాగుంటారని తర్జనా భర్జనలు చేసి ఆయన ముఖ్యమంత్రి చేశారు. మొత్తం ఇక ఇదే ఇన్ని రోజులు అంటే మీరు నడిచింది అధికార పార్టీలు ఉన్నారు, మీరు నడిచింది బయట నోరు నొక్కేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడైతే అట్లాంటి పరిస్థితి లేదు. పోటీగా మంచిగా ప్రతిపక్షాన్ని కూడా గట్టిగానే పెట్టినాం, అధికార పక్షాన్ని కూడా పెద్దగా మెజారిటీ కూడా ఇవ్వలేదు మా తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కనీసం ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని బాగా సక్రమంగా ఊళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేస్తే, ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనాల కోసమే ఈ అసెంబ్లీ సెషన్లు నడిపిస్తే, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు ఏమన్నా చట్టాల సభల్లో పనిచేస్తే వాళ్ళకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఇచ్చేదానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక మాట అన్నాడు, మీకు గుర్తు చేయాలి, మిడిసిపడకుర్రి మీకు పెద్ద తేడా లేదని. చాలా పెద్ద డైలాగ్, చాలా చిన్నగా ఇట్లా టక్మన వచ్చి వెళ్ళిపోతుంది, చాలామంది గమనించలేదు. మిడిసిపడకండి, పెద్ద తేడా లేదు. అసలు ఏమి హెచ్చరిస్తున్నారు అంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం మేము అనుకుంటే,
అని హెచ్చరిస్తుడా కేటీఆర్? ఎంత అప్రజాస్వామికం అండి ఇది, నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వాన్ని వదిలేస్తాను, అంత ఈజీయా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేయట్లేదు, కూల్ చేస్తే ఎవరి మీద భారం పడుతుంది? మళ్ళీ ఎన్నికల లేకపోతే అవిశ్వాస తీర్మానమో ప్రభుత్వాలు మారుతూ ఉంటే పరిపాలన గాడి తప్పుతుందా తప్పదా, వెనక పోతుందా పోదా? ఏం కీలు బొమ్మల ఆట ఏం మీ ఇంట్లో చెస్ ఆడుకుంటారా మీరేమన్నా ప్రజలతోటి, ప్రజా నిర్ణయంతో? అంత పిచ్చోళ్ళే కనబడుతున్నాం. మళ్ళీ ఒక కోటరు 500 రూపాయలు పడేస్తే వాళ్ళే ఓట్లేస్తారు అనే ధీమా కదా మీకు? అంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం, మా దగ్గర ఎమ్మెల్యే ఉన్నారు ఒక ఆయన అంటాడు, ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మిడిసిపడకూర్రి, చాలా చిన్న తేడా ఉందని. మా జీవితకాలం మొత్తం ఇటు పనులు కట్టుకుంటా మిమ్మల్ని ఊరేగించుకుంటా ఎన్నికలన్నీ తిరుగుకుంటా జీవితాలు గడిపేయమంటావా మా మిడిల్ క్లాస్ బతుకులన్నీ? సాఫీగా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాన్ని నడిపించలేరు ఒక 5 ఏళ్ళ ఒకరిని? ప్రతిపక్షాలు కూసబెట్టారు మిమ్మల్ని. విలువైన సూచనలు చేయండి నిజంగా. ఇప్పుడు మా పక్షాన మీరు మిమ్మల్ని ప్రభుత్వంలో కాదు ప్రతిపక్షాలు పెట్టినామంటే ప్రజల పక్షంలో పెట్టినామన్నట్లు లెక్క. కూర్చోండి, మీ లెక్క ధర్నా చౌకులు ఎత్తేస్తామని అంటలేరు కదా వీళ్ళు. ధర్నా చౌకులు పెడతామంటారు, రండి ప్రజాక్షేత్రంలో మాతో పాటు ధర్నాలు చేయండి, కొట్లాడండి. ఏదన్నా సమస్య ఉంది సాల్వ్ కాలేదంటే ఆ దిశగా ఆలోచించాలి. కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి అంత సమయం వృధా చేసే కార్యక్రమాలు చేయకూరి అసెంబ్లీలో ఒకరొకరు డామినేట్ చేసుకోవడం మాటలొచ్చుగా అని మాట్లాడతా అని చెప్పేసి కార్యక్రమాలని ఈ సమయాన్ని వృధా చేయకూరి. ప్రజల సమయం ఇది గుర్తుపెట్టుకోరి, మీ సమయం కాదు. ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క క్షణం అసెంబ్లీ నడుస్తుంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? ఎందుకు ప్రజల మీద భారం మోపుతున్నారు మీరు అంతా కలిసి? మా అందరి జీతకాలను మీరు సక్రమంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయరు, లేకపోతే జీతంలోకి వెళ్ళి తీసేస్తాం. ఇది తెలంగాణ ప్రజల నుంచి అల్టిమేటం జారీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.